Hello friends, this is Sharanya. Welcome to CTET Telugu channel. So ee roju vachesi manam CTET Maths paper 1 ki sambandhinchi next practice session anedi start cheddam. So meer ganaka mana channel ku first time atlaithe kachithanga channel subscribe cheskondi, video end varaku chudandi and video ganaka meeku nachatlaithe kachithanga like cheyandi. Let's get started. So ee roju mana first question vachesi two fractions ichchadu aa renditni add cheyamannadu. So first question lo ichchina numbers enti 2/3 plus 4/5. సో యాడ్ చేయడానికి మనం ఏం చేయాలి? వెరీ సింపుల్, క్రాస్ మల్టిప్లై చేయండి ఫస్ట్. సో 5 into 2 ఎంత 10 ప్లస్ 3 into 4 ఎంత 12 బై 3 into 5 ఎంత 15. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 22/15. సో 22 ని 15 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 15 ones 15, రిమైండర్ ఎంత 7. సో దీన్ని మనం ఎలా రాస్తాము 7/15. సో అది మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు అంటే వర్డ్స్ లో ఇచ్చాడు, దాన్ని మనల్ని నంబర్స్ లో రాయమన్నాడు. గుర్తుంచుకోండి, పేపర్ 1 అనేది చాలా ఈజీ ఉంటుంది. మీరు కొంచెం క్యాలిక్యులేషన్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే పేపర్ 1 లో కంటెంట్ నుంచి ఏవైతే 15 క్వశ్చన్స్ వస్తాయో అవి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 11,1111 దీన్ని ఎలా రాయొచ్చు అని అడిగాడు. చాలా మంది ఏం చేసేస్తూ ఉంటారు అంటే, మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్ రాస్తారు. అంటే ఇప్పుడు 11,1111 ఇది చాలా మంది చేసే మిస్టేక్. 1100 ని మనం రాయగలుగుతామా? 10 hundreds కలిపితే 1000 అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ది క్యారీలోకి వెళ్ళిపోతుంది. సో మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇక్కడ మీకు ఇది కూడా ఆప్షన్ లో ఉంటుంది, దాన్ని చూస్ చేయకండి. ఇలాంటి క్వశ్చన్స్ ని వెరీ సింపుల్, ఏవైతే ఇచ్చాడో దాన్ని నంబర్స్ రూపంలో రాసుకోండి. ఫస్ట్ టైం ఇచ్చాడు 11,000 ఇచ్చాడు, ఆ తర్వాత 1100 ఇచ్చాడు, ఆ తర్వాత 11. సో ఈ మూడింటిని యాడ్ చేయండి. సింపుల్ 1 1 1 2 1. సో ఇప్పుడు ఏంటి 12,111 అని అంటారు. సింపుల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు అంటే మనకు ఒక నంబర్ లైన్ ఇచ్చాడు, 2 points దగ్గర దాని వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ దాని వచ్చేసి 25, సెకండ్ ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి 61, మధ్యలో పాయింట్స్ ఏ ఒకటి ఉంది బి ఒకటి ఉంది. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే ఏ నుంచి బి వరకు డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఇక్కడ మీరు కరెక్ట్ గా చూసినట్లయితే ఇది చూసి ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 61 ఉంది, మధ్యలో 39 ఉంది. ఒక చిన్న ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ట్రై చేయండి. 25 కదా, 2 points తీసుకుంటూ రండి. సో 25 అంటే 27 29 31 33 35 37 39. సో 2 points, ఒక్క పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి 2 units అని అర్థమైంది మనకి. సో ఇప్పుడు ఏ ఏమవుతుంది 31, ఏ వచ్చేసి 31. థర్డ్ క్వశ్చన్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 31. సో ఇది మనకి 39. సో 39 అంటే ఏమవుతుంది నెక్స్ట్ 41 43 45 47 49 51 53. బి ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలిసింది 53. ఒక్కసారి జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ దీన్ని చెక్ చేసుకోండి. 53 తర్వాత ఏమొస్తుంది 55 57 59 61 కరెక్టే మన వాల్యూస్. సో బి టు ఏ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. వెరీ సింపుల్, ఈ రెండింటిని బి లో నుంచి ఏ ని సబ్ట్రాక్ట్ చేసేయండి. సో 53 లో నుంచి 31 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 3 - 1 2 5 - 3 2. సో 22 units అని అర్థం. వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే మళ్ళీ ఫ్రాక్షన్స్ ని బాగా గుర్తు పెట్టుకోండి. పేపర్ 1 వాళ్ళు 2 fractions ఇచ్చాడు, దాన్ని యాడ్ చేయడం నేర్చుకోండి, సబ్ట్రాక్ట్ చేయడం నేర్చుకోండి, మల్టిప్లై చేయడం నేర్చుకోండి, డివైడ్ చేయడం నేర్చుకోండి. మీకు కనుక ఫ్రాక్షన్స్ లో ఈ 4 ఆపరేషన్స్ వచ్చినట్లయితే క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ ఫ్రాక్షన్స్ పైన మీకు ఈజీగా 2 questions అన్న మీకు క్వశ్చన్ పేపర్ లో కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఏం అడిగాడు, హౌ మెనీ ప్యాకెట్స్ ఆఫ్ 1/16 kg ఆఫ్ షుగర్ క్యాన్ బి మేడ్ ఫ్రమ్ 3 1/4 kg ఆఫ్ షుగర్. ఇంత షుగర్ లో నుంచి ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర 2 kgs షుగర్ ఉంది. ఆ 2 kgs షుగర్ ని ఈక్వల్ అమౌంట్స్ లో ఒక 25 grams తీసుకుందాం. సో 2 kgs షుగర్ ని 25 grams ఆఫ్ ఈచ్ ప్యాకెట్ లో మనం
దాన్ని ప్యాక్ చేయాలి. ఒక్క ప్యాకెట్ 25 grams. అలా ఎన్ని ప్యాకెట్స్ మనం తయారు చేయగలుగుతాం. సేమ్ అప్లైస్ హియర్. ఇంత షుగర్ మన దగ్గర ఉంది, మనం ప్యాకెట్స్ లో దాన్ని ప్యాక్ చేయాలి. ఒక్క ప్యాకెట్ ఎంత 1/16 kg. సో ఇప్పుడు 3 1/4 kgs లో నుంచి ఎన్ని ప్యాకెట్స్ మనం రెడీ చేయగలుగుతామో అని అడిగారు. వెరీ సింపుల్, దాన్ని డివైడ్ చేయండి. 3 1/4 అంటే ఎంత? 4 into 3 12, 12 plus 1 13. సో ఇదేంటి 13/4 అని అర్థం. సో ఇప్పుడు దీన్ని దేంతో డివైడ్ చేయాలి? మనం 1/16 తోటి డివైడ్ చేయాలి. 1/16. సో ఇప్పుడు ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. సో 16/1, 4 ones 4 fours, 13 fours ఎంత? 4 3s 12, 4 ones 4 5, 52 ప్యాకెట్స్ అనేవి మనం ప్యాక్ చేయొచ్చు అని అర్థం. సింపుల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరీష్ స్టార్టెడ్ హిస్ జర్నీ. జర్నీ పైన కూడా క్వశ్చన్స్ మీకు అడుగుతాడు. సో హరీష్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఎట్ 1840, అంటే ఈవినింగ్ 6:40కి అతను జర్నీ స్టార్ట్ చేశాడు. అదే రోజు 22:20కి అంటే 10:20కి అతను కంప్లీట్ చేశాడు. సో ఎంత టైం పట్టింది అని అడిగాడు. సో మనకి ఎన్నో క్వశ్చన్ ఇది? 5th క్వశ్చన్. సో 1840కి జర్నీ స్టార్ట్ చేశాడు, 22:20కి జర్నీ ఫినిష్ అయింది. టైం ఎంత పట్టింది అని అడిగాడు. వెరీ సింపుల్, ఇందులో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసింది. అంటే 22:20లో నుంచి 1840ని సబ్ట్రాక్ట్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ 20లో నుంచి మనం 40 తీయలేము. ఇది టైం గురించి మనం క్యాల్కులేట్ చేస్తాం, అంటే హవర్స్ అండ్ మినిట్స్ లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని 21 చేయండి. 1 hour is equal to ఎన్ని మినిట్స్ అవుతున్నట్టు? 60 minutes అవుతుంది. సో 60 + 20 ఏమవుతుంది? ఇది మొత్తం కలిపి 80 minutes అవుతుంది. 80లో నుంచి 40 తీసేస్తే ఎంత? 40. 21లో నుంచి 18 తీసేస్తే ఎంత? 18. 19 20 21. సో 340 అంటే 3 hours 40 minutes పట్టింది అని అర్థం. సింపుల్. నెక్స్ట్, a bucket of capacity 2000 ml is to be filled by using containers measuring 200 ml and 300 ml, which is not correct for filling the bucket completely with 200 and 300 ml respectively. మనకి ఏం క్వశ్చన్ ఇచ్చాడు అంటే, మన దగ్గర ఒక బకెట్ ఉంది. ఆ బకెట్ యొక్క కెపాసిటీ ఎంత? 2000 ml. ఆ బకెట్ లో 2000 ml వాటర్ పడతాయి అని అర్థం. అయితే ఇప్పుడు ఆ బకెట్ ని 2 mugs తోటి ఫిల్ చేస్తున్నారు అనుకోండి. ఒక మగ్ యొక్క కెపాసిటీ 200 ml తీసుకోండి, ఇంకొక మగ్ 300 ml. ఇప్పుడు 200 ml 300 ml ఇద్దరు మనుషులు ఒక్కొక్క మగ్ పట్టుకొని దీన్ని ఫిల్ చేస్తున్నారు అనుకోండి. అయితే మనకి ఇక్కడ ఏం ఆప్షన్స్ ఇచ్చాడు అంటే 200 ml తోటి 4 times, 300 ml తోటి 4 times, ఇలా ఎన్నిసార్లు ఫిల్ చేసేది అన్నది ఒకటి ఇచ్చాడు. అయితే కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ కాంబినేషన్ అనేది తప్పు కాంబినేషన్ అని అన్నాడు. మనకి ఇచ్చిందా బకెట్ యొక్క కెపాసిటీ ఎంత? 2000 ml. మగ్స్ యొక్క కెపాసిటీ 200 ఇంకా 300 ml. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటిది? ఒకటి 4 and 4, ఇంకొకటి 7 2, ఇంకొకటి 6 3, లాస్ట్ వన్ వచ్చేసి 1 6. ఇందులో ఏది కరెక్ట్ కాదు అన్నాడు. నాట్ అని అడిగాడు. చాలా మంది ఆ తొందరలో క్వశ్చన్ లో మిస్టేక్ ఏం చేస్తూ ఉంటారంటే, ఇక్కడ నాట్ అనేది సరిగ్గా చదవరు. సో కెపాసిటీ అడిగాడు అనుకోండి 200 300. సో 200 into 4 ఎంత? 800 ప్లస్ 300 into 4 ఎంత? 1200. యాడ్ చేసి ఎంత వచ్చింది? 2000. సో ఆన్సర్ వచ్చేసింది కదా అని ఇది టిక్ చేసి వస్తారు. మన నేమ్ అడిగాడు, ఏది తప్పు అడిగాడు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి, క్వశ్చన్ ప్రాపర్ గా చదవండి. నెక్స్ట్ 7 2 కనుక తీసుకున్నట్లయితే 200 into 7 ఎంత? 1400. దాని తర్వాత 300 into 2 ఎంత? 600. ఈ రెండు కూడా యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 2000 ml. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 6 3 తీసుకోండి. 200 into 6 ఎంత? 1200. 300 into 3 into 300 ఎంత? 900. ఇక్కడ ఎంత వస్తుంది? 2100. మనకు కావాల్సింది ఎంత? 2000 ml. నెక్స్ట్ 1 ఇంకా 6 తీసుకోండి. 200 into 1 ఎంత? 200. 300 into 6 ఎంత? 1800. సో ఇక్కడ కూడా ఎంత వచ్చింది మనకి? 2000. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ కాదు అంటే 2100, దట్ ఈస్ 6 and 3 అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్
అప్రాక్సిమేషన్ ఆఫ్, మనకు ఒక సింప్లిఫికేషన్ ఇచ్చాడు, ఆ సింప్లిఫికేషన్ యొక్క అప్రాక్స్ వాల్యూ ఏంటి అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన సింప్లిఫికేషన్ ఏంటి అంటే 7.1 ఇంటూ 3.85 బై 9.09. అయితే దీనికి అప్రాక్స్ ఏమి ఇచ్చాడు అని అన్నాడు. సో 7.1 ని మనము అప్రాక్స్ ఏమవుతుంది 7 ఇంటూ 3.85 అంటే 3.85 అంటే నియర్ బై ఏంటిది 4. 7 ఇంటూ 4 బై 9.09 అన్నాడు. 9.09 అంటే ఏమవుతుంది 9. సో ఐఎమ్ సారీ, ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 7 ఇంటూ 4 బై 9. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ 3.8 ఉంది అంటే 5 కన్నా ఎక్కువనే కదా డెసిమల్ తర్వాత. ఎప్పుడైతే 5 కన్నా ఎక్కువ ఉంటుందో అది నెక్స్ట్ నంబర్ కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 3.8 ఉంది, సో మనం 4 కి వెళ్దాం. 0.5 కన్నా తక్కువ ఉంది అనుకోండి, అంటే 7.5 కన్నా తక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ 7.1 ఉంది, సో 7 తీసుకుంటాం. అలా 0.5 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే నెక్స్ట్ నంబర్కి వెళ్ళండి, 0.5 కన్నా తక్కువ ఉన్నట్లయితే అదే నంబర్ ఉంచుకోండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 7 ఇంటూ 4 బై 9. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, if one small square area is equal to 4 square units, what is the perimeter of rectangle drawn on the grid? మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్ లో ఒక్క చిన్న స్క్వేర్ యొక్క ఏరియా is equal to 4 అని ఇచ్చారు. ఇక్కడ ఏరియా is equal to 4. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ is equal to 4 అంటే సైడ్ is equal to ఏమైనట్లు 2 అయినట్లు. సో ఒక్క స్క్వేర్ యొక్క సైడ్ ఎంత 2. ఓకే, సో ఇప్పుడు దీని సైడ్ ఏమవుతుంది, ఈ పెద్ద స్క్వేర్ యొక్క సైడ్ ఏమవుతుంది 1 2 3 4 5 6. 6 ఇంటూ 2 దట్ ఈస్ 12 అవుతుంది, రైట్. ఇటు సైడ్ కూడా 1 2 3 4 5 6. 6 ఇంటూ 12 స్క్వేర్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఇప్పుడు క్వశ్చన్ లో ఏమన్నాడైతే మనకి మధ్యలో ఒక రెక్టాంగిల్ డ్రా చేశాడు. ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఏమవుతుంది 1 2 3 4. 4 స్క్వేర్స్ ఉన్నాయి, సో 4 ఇంటూ 2 అంటే ఏమవుతుంది 8. దాని బ్రెత్ ఏమవుతుంది 2 స్క్వేర్స్ ఉన్నాయి, ఒక్క దాని సైడ్ 2, సో 2 ప్లస్ 2 4 అయినట్టు. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ కనుక్కోవాలి. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెత్. సో 2 ఇంటూ 4 ప్లస్ 8 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 24 యూనిట్స్ అని అర్థం. సింపుల్. నెక్స్ట్, a child scored 25 marks in each of 5 subjects. ఒక చైల్డ్ 5 సబ్జెక్ట్స్ లో ప్రతి సబ్జెక్ట్ లో కూడా 75 మార్క్స్ గెయిన్ చేసుకున్నాడు. అయితే ఈ వచ్చిన మార్క్స్ యొక్క మీడియన్ ఏంటి అని అడిగాడు. ఇన్ జనరల్ గా మనకి మీడియన్ ఎలా కనుక్కుంటాం, ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయి 5 సబ్జెక్ట్స్ అన్నాడు, ప్రతి దాంట్లో కూడా 75 మార్క్స్ అన్నాడు. సో 75 75 75 75. ఇప్పుడు దీని యొక్క మీడియన్ ఏంటో అడిగాడు. మీడియన్ ఎలా కనుక్కుంటాం, సెంటర్ యొక్క టర్మ్ ఏదైతుందో అదే మన మీడియన్. మోడ్ ఎలా కనుక్కుంటాం, ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఎన్నిసార్లు ఏదైతే నంబర్ రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ కింద తీసుకుంటాం. మీన్ ఎలా కనుక్కుంటాం, సమ్ ఆఫ్ టర్మ్స్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ మనని మీడియన్ కనుక్కోమన్నాడు, అంటే సెంటర్ పార్ట్ ఏంటో కనుక్కోమన్నాడు. సో 1 2 3 4 5. సెంటర్ ఏంటిది 75. సో ఆన్సర్ ఏంటి 75. సింపుల్. మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు. 375 అంటాడు, 1 అంటాడు, 75 అంటాడు, 0 అంటాడు. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది మీడియన్ అని అడుగుతారు. సో అలా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ఫాలోయింగ్ క్యాన్ బి ఫోల్డెడ్ టు ఫార్మ్ ద గివెన్ సాలిడ్. మనకి ఇచ్చిన ఫిగర్ ఇది. ఇప్పుడు కింద ఇచ్చిన వాటిలో దేన్ని ఫోల్డ్ చేస్తే ఈ షేప్ ఫార్మ్ అవుతుంది అని అడిగాడు. ఇది ఇప్పుడు ప్రిజం షేప్ లో ఉంది. ఎన్ని సైడ్స్ ఉన్నట్లు 1 2 3 బ్యాక్ సైడ్ 4. సో 4 ఉన్నాయి అని అర్థం. అంటే ఇప్పుడు మనకు కూడా 4 ట్రయాంగిల్స్ కావాలి, ఇందులో 3 ఉన్నాయి. సో దీన్ని తీసేసి ఇప్పుడు ఈ ఆప్షన్ కనుక చూస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, దీన్ని బేస్ కనుక పెట్టుకున్నట్లయితే దీన్ని బేస్ పెట్టుకుని మిగతా మూడింటిని పైకి కనుక ఫోల్డ్ చేసినట్లయితే మన ఫిగర్ వచ్చేస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మనకు ఒక పై చార్ట్ ఇచ్చాడు. పై చార్ట్ లో yellow, blue, white, red 4 కలర్స్ ఇచ్చాడు. దాని ఫ్రాక్షన్స్ కూడా ఇచ్చాడు. అయితే రెడ్
రెడ్ ఈజ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాడు, వైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు రెడ్ యొక్క ఫ్రాక్షన్ ఏంటి 1/2. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, వైట్ కనుక్కోమన్నాడు. వైట్ ఏంటిది 1/8. సో 1/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. క్రాస్ మల్టిప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఇది ఎక్స్ అని పెట్టుకోండి. సో ఎక్స్ ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 40. సో 8 ones 8 5s. సో x ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 2 కూడా ఇటు వెళ్తే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 దట్ ఈస్ 10. సో వైట్ పార్ట్ ఎంత 10. సింపుల్. నెక్స్ట్ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ ని మనం టాప్ నుంచి కనుక చూసినట్లయితే, ఆ ఫిగర్ ని ఇప్పుడు నేను టాప్ నుంచి కనుక చూసినట్లయితే ఏం కనిపిస్తుంది అని అడిగాడు. ఇక్కడ టాప్ వ్యూ మనకి ఏమేమి కనిపిస్తాయి, ఇది కనిపిస్తుంది, ఇది అండ్ ఇది ఇది. సో 4 స్క్వేర్స్ మనకి కనిపిస్తాయి. సో 4 స్క్వేర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ 4 లో ఉంది. సింపుల్. నెక్స్ట్ 200 ప్యాకెట్స్ ఆఫ్ ఈచ్ 250 రూపీస్, 20 డజన్స్ ఆఫ్ ఈచ్ 250 రూపీస్, విచ్ కాస్ట్ మోర్ అన్నాడు. దగ్గర 200 ప్యాకెట్స్ ఉన్నాయి, ఒక్క ప్యాకెట్ 250 రూపీస్ అని అర్థం. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ దగ్గర 20 డజన్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక్క డజన్ కాదు, ఒక్క ఐటమ్ యొక్క కాస్ట్ 250 రూపీస్ అని అన్నాడు. అయితే రెండిట్లో ఏది ఎక్కువ కాస్ట్ అని అడిగాడు. సో ఫస్ట్ 200 ఇంటూ 250 కనుక ఫస్ట్ కనుక చేసినట్లయితే ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 25 ఇంటూ 2 ఎంత 50. ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3. సో 1 2 3 50,000 రూపీస్ అని అర్థం. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 20 ఇంటూ ఈచ్ ఐటమ్ యొక్క కాస్ట్ 250. సో 20 ఇంటూ ఒక డజన్ లో ఎన్ని ఉంటాయి 12 ఉంటాయి, మన దగ్గర 20 డజన్స్ ఉన్నాయి. అంటే 20 ఇంటూ 12 ఇంటూ ఒకటి 250 రూపీస్. సో ఇప్పుడు ఇదేమవుతుంది 12 ఇంటూ 2 ఎంత 24. అంటే ఇక్కడ ఏంటి 240 అని అర్థం. సో 240 ఇంటూ 250 మనం చేయాలి. సో 25 ఇంటూ 24 కనుక చేసినట్లయితే 4 5s 20s 4 2s 8 10 2 5s 10 2 2s 4 5 0 0 6. ఎన్ని జీరోస్ మిగిలాయి మన దగ్గర 1 2 2 జీరోస్ యాడ్ చేయండి, ఎంత వచ్చింది 60,000. సో రెండిట్లో ఏది ఎక్కువ కాస్ట్, సెకండ్. అంటే 20 డజన్స్ ఆఫ్ ఈచ్ 250 రూపీస్. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ 1 minus 1 plus 1 minus 1 1 minus 1 plus 1 minus 1 plus 1 minus 1 so on till even number of terms ఎంత అని అడిగాడు. సో ఈవెన్ నంబర్స్ అడిగాడు 1 2 3 4 5 6 so on. ఈవెన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు. సో ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటారు, ఈవెన్ నంబర్స్ అయినట్టే కదా. సో 1 minus 1 ఎంత 0. ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సింపుల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్. కింద ఇచ్చిన ఫిగర్స్కి సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అన్నాడు. మనకి ఇచ్చిన ఫిగర్స్ ఏంటేంటివి, ఒకటి ప్యారలలోగ్రామ్, నెక్స్ట్ స్క్వేర్, ఆ తర్వాత రెక్టాంగిల్, ఆ తర్వాత రాంబస్. ప్యారలలోగ్రామ్కి మన ప్రాపర్టీస్ ఏముంటాయి, ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, ఈక్వల్ లెంత్ ఉంటాయి. స్క్వేర్కి వచ్చేసి అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి, అన్ని సైడ్స్ ఈక్వల్ లెంత్లో ఉంటాయి, అన్ని యాంగిల్స్ 90 degreesలో ఉంటాయి. ఇది కూడా ప్యారలలోగ్రామ్ కిందకే వస్తుంది, ఎందుకంటే దీని ఆపోజిట్ సైడ్స్ కూడా సేమ్ ఉన్నాయి, రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. రెక్టాంగిల్కి ప్రాపర్టీస్ ఏంటేంటివి, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ కూడా 90 degreesలో ఉంటాయి. అయితే రెక్టాంగిల్ని కూడా మనం ప్యారలలోగ్రామ్ అని అనుకోవచ్చు. ఎందుకు అంటే దీంట్లో కూడా ఆపోజిట్ సైడ్స్ అనేవి సేమ్ ఉన్నాయి, యాంగిల్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాంబస్లో ఏంటిది, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ లెంత్లో ఉంటాయి. సో దీన్ని కూడా మనం ఏమనుకోవచ్చు, ప్యారలలోగ్రామ్ అని పిలుచుకోవచ్చు. సో ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అన్నాడు. ఆప్షన్స్ ఏంటంటే 1 of them is not a parallelogram, ఆ తర్వాత 2 of them are rhombus, ఆ తర్వాత 2 of them are rectangles, ఆ తర్వాత all are parallelograms. ఇక్కడ ఇంతక మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, అన్నీ కూడా ప్యారలలోగ్రామ్స్ కిందకే వస్తున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, 1 of them is not a parallelogram అన్నాడు. కింద ఇచ్చిన వాటిలో ఏది తప్పు స్టేట్మెంట్ అంటే ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు క్వశ్చన్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న 15 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని కరెక్ట్ గా గెస్ చేయగలిగారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.